వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ మార్కెట్ వాచ్. యాక్చువల్గా పైకాయిన్ గురించి స్టార్టింగ్ బేసిక్ నుంచి మనం ఫాలో చేస్తున్నాము. అండ్ మనతో పాటు పైకాయిన్ గురించి ఎడ్యుకేట్ చేయడానికి క్రిప్టో ఎడ్యుకేటర్ రాజేష్ గారు ఉన్నారు. హాయ్ సార్. హాయ్ రవి గారు. సార్, ఇప్పుడు పైకాయిన్ లిస్టింగ్ అయిపోయింది. అవును. కాకపోతే బినాన్స్ దానిలో బైనాన్స్లో కాలేదు. యాక్చువల్గా పైకాయిన్ ప్రజెంట్ ప్రైస్ ఏముంది అండ్ పైకాయిన్ నెట్వర్క్ సంబంధించిన అప్డేట్స్ ఏమైనా ఉన్నాయి? సో రవి గారు, పైకాయిన్ March 14 ఉంది కదండి. అంటే మార్చ్ అంటే ఎన్నో నెల? 3వ నెల, డేట్ 14. ఈ గుర్తుంచుకోండి. అంటే పై వాల్యూ ఎంత? 3.14. ఓకే. సో ఎంతోమంది ఏం ఎక్స్పెక్ట్ చేశారంటే తప్పకుండా బైనాన్స్ వాళ్ళు లిస్టింగ్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయని ఎక్స్పెక్ట్ చేశారు. ఓకే. అది కొంచెం కాలేదు. అప్పుడు నేను చూసాను ఆ రోజు ప్రైస్ 1.7 to 1.8 మధ్యలో ఉందన్నమాట. అంటే డాలర్స్. ఓకే. చాలా బైనాన్స్ అంటే కొన్ని మిలియన్స్ ఆఫ్ క్రిప్టో ట్రేడర్స్ అక్కడ ఉంటారనమాట. అండ్ బైనాన్స్ అనేది FIU రిజిస్టర్డ్. అంటే ఇండియాలో కూడా మనకి అక్కడ USDT ఉంటే పైకాయిన్ కొనుక్కొని అక్కడ నుంచి తీసుకోవచ్చు. కానీ అక్కడ రిజిస్టర్ అవ్వాలి, అంటే అక్కడ లిస్ట్ అవ్వాలి. నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, పైకాయిన్ కమ్యూనిటీ చాలా పెద్ద కమ్యూనిటీ. అక్కడ లిస్ట్ అయిపోయేసరికి అసలు మ్యాప్అప్ అని ఒక వీళ్ళ అప్లికేషన్ ఉంటుంది. అందులో ఏ బిజినెస్ పైకాయిన్ యాక్సెప్ట్ చేస్తున్నానని నేను ఒకసారి బ్రౌజ్ చేశాను అనమాట. ప్రపంచవ్యాప్తంగా ఈ పై నెట్వర్క్ అనేది వ్యాపించిందనమాట. అయితే ఇక్కడ లిస్ట్ అవ్వలేదు కదా. ఇది లిస్ట్ అయితే గ్యారంటీగా కొంచెం అక్కడ నుంచి మళ్ళీ మూమెంటం వచ్చి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేది. అక్కడ లిస్ట్ అయిపోయేసరికి ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ ఏమైందంటే $1.7 $1.8 దాకా March 14 ఉంది. తగ్గుతూ ఇప్పుడు $1.15 ట్రేడ్ అవుతుంది. అయితే ఇప్పుడు పైనీర్స్ అడిగేది ఒకటే, వీడియో కింద కూడా మిస్సేల్ రాజేష్ గారు బౌన్స్ బ్యాక్ అవుతుందా పైకాయిన్? ఆల్రెడీ మైనింగ్ చేసి ఉన్నాము, ఆ పైకాయిన్ ఏం చేయాలి, వాట్ నెక్స్ట్, ఎనీ అప్డేట్ అని 2-3 మెసేజెస్ వచ్చాయి. నిజం చెప్పాలంటే చాలా క్రిటికల్ క్వశ్చన్. ఓకే. ఎందుకంటే పైకాయిన్ బౌన్స్ బ్యాక్ అవుతుందా లేదని చెప్పాలంటే అదే రోజు వీళ్ళు ఒకటి అనౌన్స్ చేస్తారండి. పై డొమైన్స్ అని అనౌన్స్ చేశారు. పై డొమైన్స్. ఓకే. అంటే ఎప్పుడైనా క్రిప్టోకి వాల్యూ పెరగాలంటే యూటిలిటీ అనేది ఉండాలి. మరి వీళ్ళు ఏం చేశారంటే ట్రేడ్ జరుగుతుండాలి. ట్రేడింగ్ అయినా అది ఓకే. యూటిలిటీ అంటే ఏంటంటే ఈ పైకాయిన్ ఉపయోగించుకొని మనం బై చేసేటట్లు ఉండాలి. పర్చేజింగ్ పవర్ అనేది ఇంప్రూవ్ చేయాలన్నమాట. మరి వీళ్ళు పైకాయిన్ పర్చేజింగ్ పవర్ ఎలా ఇంప్రూవ్ చేశారంటే పై డొమైన్స్ అని ఇంట్రొడ్యూస్ చేశారు. అదే రోజు మార్చ్ మంచి క్రిటికల్, అంటే చాలా పైకి ఇట్స్ లైక్ యానివర్సరీ అని చెప్పుకోవచ్చు అనమాట. ఆ రోజు కోసం ఎంతో మంది పైనీర్స్ వెయిట్ చేశారు, ఇవాళ అద్భుతాలు జరుగుతాయేమని. ఓకే, బట్ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే పైకి డిమాండ్ క్రియేట్ చేసేటట్లు పై డొమైన్స్ వచ్చింది. మరి ఈ పై డొమైన్స్ అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ Amazon.py అని ఉంది. ఆల్రెడీ పైన మైనింగ్ చేసిన వాళ్ళు ఏం చేయాలి? నేను చెబుతాను. దీని గురించి చెప్పాలంటే ఇది తెలుసుకోవాలి. యాక్చువల్గా Amazon.py అని ఉంది సార్. Amazon.pyకి ఏం చేశారు, ఒక అతను నేను చూసాను ఆన్లైన్లో 30,000 పైకాయిన్లు పెట్టి బిడ్డింగ్ చేశారు. ఇలా నాట్ ఓన్లీ Amazon.py, Google.py అని కొంతమంది బుక్ చేసుకున్నారు. అంటే వీళ్ళు ఎవరైనా మీ దగ్గర పై ఉంటే, మీకు ఏమైనా టెస్లా ఉందనుకోండి, Tesla.py అని. అంటే ఎన్నో బ్రాండ్స్ ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా. దీని తర్వాత ఆలీబాబా అనేది ఫేమస్ అనుకోండి, Alibaba.py. ఇప్పుడు ఇండియాలో ఫ్లిప్కార్ట్ అనుకోండి, Flipkart.py. మన ఇష్టం ఏదైనా, ఒకటని కాదు. ఈ డొమైన్స్కి అంతు లేదనమాట, లిమిట్ లేదు. పైనీర్స్లోనే ఏదో బిజినెస్ చేస్తున్నారు, వాళ్ళు కూడా పై అనేది బుక్ చేసుకోవచ్చు, వాళ్ళ బిజినెస్ సంబంధించి కూడా. ఆ మినిమం వీళ్ళు ఎలా పెట్టారంటే ఒక రూల్ పెట్టారనమాట, మీరు బుక్ చేసుకోగానే డొమైన్ మీకు వచ్చేది అనమాట. సపోజ్ మీకు Amazon.pyకి ఫ్యూచర్ ఉందనిపించింది, అంటే ఫ్యూచర్లో అమెజాన్ వాళ్ళు ఏమన్నా ఇక్కడ బిజినెస్ చేసుకోవడానికి వస్తే కమ్యూనిటీ బాగుంది కాబట్టి ఇప్పుడు 30,000 పై పెట్టి రిజిస్టర్ చేసుకున్నారు కదా. అతను June 28 అనుకుంటా డిక్లేర్ చేస్తారు ఎవరు విన్ అయ్యారు ఈ బిడ్డింగ్స్ అనేది. జస్ట్ ఆప్షన్స్, బిడ్డింగ్ అనమాట. నేనేమనుకున్నానంటే జస్ట్ మన దగ్గర పై ఉంటే మనం డొమైన్ బుక్ చేసుకోవచ్చామని అనుకున్నాం. కానీ కాంపిటీషన్ అనేది క్రియేట్ చేశారు. ఇక కాంపిటీషన్ క్రియేట్ చేస్తే ఏముంది, ఇప్పుడు నా దగ్గర నాకు కూడా పై, ఇప్పుడు Google పై ఉందండి. నాకెందుకో Google వాళ్ళు రేపు పొద్దున పై యూజర్స్ కూడా చాలా మంది ఉన్నారుగా, వాళ్ళని బిజినెస్ వీళ్ళ నుంచి మిస్ చేసుకోవాలని చూడరు ఎవరైనా. ఇప్పుడు Shopping.py అని ఇంకా చాలా ఉంటాయి. అసలు ఒక్కటైనా కొన్ని వేల డొమైన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. సో ఈ డొమైన్స్ మీద బిడ్డింగ్ పెట్టారు. అంటే ఇప్పుడు మీరు 100 పై పెట్టారు, నాకు ఇదే డొమైన్ కావాలనిపించింది, నేను 200 పై, ఇంకొక అతను 300 పై. అంతే విజన్ చూసిన వాళ్ళు. ఇలా పై అంతా ఏమవుతుంది, సప్లై నుంచి లాక్ అయిపోతుందా.
సప్లై డిమాండ్ రూలేగా బేసిక్గా. అవును. అయితే మరి పై కాయిన్ పెరగాలిగా, పై డొమైన్స్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత. ఒకటి లిస్టింగ్ ఒకటి ప్రాబ్లమ్, లిస్టింగ్ ఒకటి, డెడ్లైన్ ఒకటి ప్రాబ్లమ్, ప్లస్ ఈ కేవైసీ అప్డేట్ లో ఒక ప్రాబ్లమ్. అవును, ప్రాబ్లమ్స్ అయితే బాగా ఫేస్ చేస్తున్నారు. యాక్చువల్గా కేవైసీ అప్డేట్ అనేది ఇప్పుడు 9th స్టెప్లో ఉన్న వాళ్ళకి ఇంకా పై కాయిన్స్ రాలేదన్నమాట. చాలా అంటే టైం సార్, మన దగ్గర ఒక 500 మంది ఎంప్లాయీ డేటా ఇవ్వాలంటేనే చాలా టైం పట్టింది. మరి ఇలాంటి కొన్ని లక్షల మంది డేటా వీళ్ళు వెరిఫై చేసి వాళ్ళు కరెక్ట్గా ఉన్నాయా లేవా, వాలెట్లు ఉన్నాయా లేవా చెక్ చేయాలంటే లక్షలు కూడా కాదు, ఐ థింక్ 25 మిలియన్ పైనిట్స్ అనుకుంటా అప్రాక్సిమేట్గా. సో ఇంతమందికి డేటా సర్వీసెస్ ఇవన్నీ ప్రొవైడ్ చేయాలని అంత ఈజీగా. రాజేష్ గారు మాకు కేవైసీ అప్డేట్ ప్రాబ్లం ఉంది, ప్లస్ ఈ డెడ్ లైన్ ప్రాబ్లం ఒకటి ఉంది, లిస్టింగ్ ప్రాబ్లమ్, ఇది ఎక్స్ప్లెయిన్ చేయండి అని అదే ఎక్కువ అడుగుతున్నారు. చార్ట్ అని ఒకటి ఉంటుంది పై అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత. ఓకే. ప్రతి కంట్రీకి ఇంగ్లీష్ అయితే ఇంగ్లీషు, పై తెలుగు కూడా ఒక కమ్యూనిటీ ఉంది. ఓకే. ఆ తెలుగు కమ్యూనిటీకి వెళ్ళి మీకు ఏదైతే ఇష్యూ ఉందో అక్కడ రిప్లై అంటే మోడరేటర్స్ ఇస్తారనమాట. ఆ వర్క్ మనకి అంటే తెలుగు అనుకోండి, మీరు పై తెలుగు అని చాట్ బాక్స్లో సెలెక్ట్ చేసి మీకున్న కేవైసీ ప్రాబ్లం ఉంటే అక్కడ మీ ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఓకే. అది చాలా మందికి ఆప్షన్ తెలియదు. పై చాట్ అనే ఉంటుంది. ఇప్పుడు మనకి మైనింగ్ అనే ఒక పవర్ బటన్ ఉంటుంది కదండి, దానిపైన చాట్ అని ఒకటి ఉంటుంది ఆప్షన్. ఓకే. అది తెలుసుకుంటే మన పైనీట్స్ అందరికి ఈజీగా ఉంటుంది అనమాట. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఇంగ్లీష్లో మంచిగా కమ్యూనికేట్ అవ్వచ్చు. రీజనల్ లాంగ్వేజెస్ తెలుగులో ఉన్నాయి, అసలు అన్ని రీజనల్ లాంగ్వేజెస్లో కూడా ఉన్నాయి కమ్యూనిటీస్ అనేది. అయితే పైనీట్స్ అయితే భయపడాల్సింది అవసరం లేదు, యాక్టివిటీ అయితే నడుస్తుంది. యాక్టివిటీ నడుస్తుంది. అయితే ప్రాబ్లం ఏంటంటే సార్, ఇప్పుడు లాక్డ్ చేశారు పై కాయిన్లు. ఇప్పుడు సర్క్యులేటింగ్ సప్లైలో 1.5 ఎంతో ఉన్నాయి, 6.7, 7.5 ఇంకా కొంతమంది లాకింగ్ లోనే ఉన్నాయి. మరి ఇవి డైలీ అవర్లీ 30,000 పై కాయిన్స్ రిలీజ్ అవుతున్నాయి మార్కెట్లోకి. మీరు చూస్తే మా డైలీ అప్రాక్సిమేట్గా అండి అరౌండ్ 3 మిలియన్ కాయిన్స్ అనుకోండి. మరి ఈ 3 మిలియన్ కాయిన్స్కి పై డొమైన్స్ మీద కొంత ఖర్చు పెట్టగలిగారు. మరి కొత్తగా మార్కెట్లోకి వస్తున్నాయి కదా కాయిన్లు, డైలీ 30,000, అవర్లీ 30,000 కాయిన్స్ అంటే 24 గంటలకు ఎన్ని కాయిన్స్ వస్తాయి? 30 అంటే 24 గంటలు, అవర్ అప్రాక్సిమేట్గా ఒక 1 మిలియన్ కాయిన్స్ అనుకుందాం, 600 to 700,000 కాయిన్స్. ఇది జస్ట్ అన్లాక్ అయిన వాటిలో నుంచి. మరి కొత్తగా కూడా మైనింగ్ అవుతున్నాయి కదా, ఇప్పుడు కమ్యూనిటీ పెరిగిందిగా, మరి కొత్త మైనింగ్స్ ఇవన్నీ కలిపి రోజుకి 2 to 3 మిలియన్ కాయిన్స్ పై నెట్వర్క్లోకి వచ్చి యాడ్ అవుతున్నాయి. అంటే ఒక ఫ్రీ కాయిన్స్ ఇంత యాప్, అవును, ఇంత కమ్యూనిటీ రావడం అంటే గ్రేట్, చాలా గ్రేట్. అసలు $1 మీద ఇప్పుడు దాకా నిలబడడం అనేది కూడా ఒక పై ఏదో ఒకటి చేస్తుంది కాబట్టి $1 కన్నా ఎక్కువ నిలబడింది. కాకపోతే ఏంటంటే మన కమ్యూనిటీ ఎవరైతే ఉన్నారో, మన వీడియోస్ చూసి ఎవరైతే ఉంటారో, మొత్తం రేపు ఇప్పుడు తగ్గింది కదా అని కాదు, ఇక్కడ కొత్త సప్లై కూడా యాడ్ అవుతుంది ప్రతిరోజు. ఇది కన్జంప్షన్ చెయ్యాలి. ఇప్పుడు ఫుడ్ ఉండారు సార్ వాటర్లో ఏమనుకున్నారు, ఒక ఫంక్షన్ జరిగింది, 500 మంది వస్తామని మనం ఫుడ్ ప్రిపేర్ చేసాం, కానీ 200 మంది వచ్చారు. అంటే 300 మందికి ఫుడ్ అనేది వేస్ట్ అయింది. అంటే అక్కడ వాళ్ళు వేరే ఆల్టర్నేట్ చేయకపోతే ఇక్కడ ఏమవుతుందంటే మరి కొత్త పై కాయిన్లు వస్తున్నాయి. దీనికి తగ్గట్లు కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది అంటే పైన ఉపయోగించుకునేటట్లు పెరగాలి. ఇప్పుడు డొమైన్స్ ద్వారా కొంచెం లాక్ చేశారు, అందుకని ఈ రేట్ నిలబడింది. ఎక్స్చేంజ్ లేక ఈ యూటిలిటీ కనుక లేకపోతే ఇంకొంచెం పడిపోయేది. కానీ డొమైన్స్ వల్ల కొంచెం ఒక స్టెప్ అనేది. అయితే ఇండైరెక్ట్గా వీళ్ళు ఒక ఇంటి ఇచ్చారండి, బిజినెస్ అన్నిటికీ ఇండైరెక్ట్గా ఒక కాల్ ఇచ్చినట్లే. మా దగ్గర Amazon.pyకి ఇంత డిమాండ్ ఉంది, Tesla.pyకి ఇంత డిమాండ్ ఉంది, మా కమ్యూనిటీ అసలు జస్ట్ డొమైన్కి ఇంత పెట్టగలిగారు, మీరు వచ్చి మా దగ్గర బిజినెస్ చేసుకోండి. అంటే మార్కెటింగ్ చేయాలా, పెద్ద పెద్ద MNC కంపెనీలు ఆ మార్కెటింగ్ ఎన్నో కోట్లేదుగా. సో ఒక ఇండైరెక్ట్గా ఒక కాల్ ఇచ్చారు అన్ని బ్రాండ్స్కి, మా దగ్గరకు వచ్చి బిజినెస్ చేసుకోండి అని ఇచ్చారనమాట. సో ఇది ఇంకా ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది కొంచెం ఇంకా యూటిలిటీస్ పెరగాలి. ఈ బ్రాండ్స్ ఎవరైనా పెద్ద పెద్ద బ్రాండ్స్ MNC టాప్ 500 Fortune 500 కంపెనీస్ ఉంటాయి కదా, ఇవి ఒక 10-15 కంపెనీలైన పై నెట్వర్క్లోకి వచ్చి వాళ్ళ బిజినెస్లు కనుక స్టార్ట్ చేస్తే అప్పుడు పై వాడడం మొదలైంది. ఇక్కడ కొత్తగా వచ్చే పై కన్నా ఈ మన కన్జంప్షన్ ఎక్కువ ఉంటే ఈ రేటు పెరగడానికి అవకాశాలు ఉంటాయి, డిమాండ్ కూడా పెరిగిద్ది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు పై గురించి. ఇది రాజేష్ గారు చెప్పేందంటే పైలో యాక్టివిటీ అయితే జరుగుతుంది, డొమైన్స్ ఒకటి స్టార్ట్ చేశారు, అందులో కూడా యాక్టివిటీ బాగా డిమాండ్ పెరుగుతుంది. సో యాక్టివిటీ పెరుగుతుంది కాబట్టి పై కమ్యూనిటీ అనేది చాలా పెద్దది. ఒక ఫ్రీ కాయిన్ అనేది ఇన్ని రోజులు అన్ని తట్టుకొని నిలబడడం, $1 కూడా స్టేట్ అవ్వడం అనేది కూడా ఒక మంచి పరిణామమే. సో పైనీర్స్ అయితే ఒకసారి దీన్ని అబ్జర్వ్ చేస్తూ నెక్స్ట్ ఎడ్యుకేట్ అయ్యి ఈ వీడియోని చూసి కొనొచ్చా లేదా అనేది మీరే డిసైడ్ చేసుకోండి.
కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.